హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు ఆలు మటర్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి. వాటికి ఆనియన్స్, టమాటోలు, ఏటేటి ఐటమ్స్ కావాలో అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఆలు, బఠానీలు కూడా ఉడకబెట్టుకున్నానండి కుక్కర్లో. ఫస్ట్ ఉడకబెట్టుకొని రెడీ చేసేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని చక్కగా ఇలా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీరా ఫస్ట్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా అవి ఫ్రై అవ్వాలి. తర్వాత చూడండి, ఫస్ట్ చూపించాను కదండి ప్లేట్తో ఆనియన్స్, టమాటాలు చక్కగా పేస్ట్ చేసుకుంటాను. తర్వాత అందులో కొంచెం కాజు, కొబ్బరి వేసుకొని పేస్ట్ అయితే చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. మసాలా ఐటమ్స్ కూడా వేసుకొని కొంచెం ధనియాలు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి వేగాక ఇప్పుడైతే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. తర్వాత పసుపు, కర్రీకి సరిపడగా పసుపు, కారం, జీలకర్ర పౌడరు అన్నీ వేసేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఇదైతే గరం మసాలా పౌడర్ అండి, ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను. ధనియా పౌడర్ అయితే వేయలేదండి వేరేగా, ఎందుకంటే ఫస్ట్ మసాలాలో మనం ధనియాలు వేసుకున్నాం కదా, మిక్సీలో పేస్ట్ చేసుకున్నాము, అందుకే వేరేగా వేయలేదు ధనియాల పౌడరు. ఇప్పుడు ఈ గరం మసాలా కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా శుభ్రంగా కలిపేసుకోవాలి. కలుపుకుంటూ అలా ఫ్రై అవనివ్వాలండి ఆయిల్ తేలే వరకు. ఫస్ట్ ఆలు, తర్వాత బఠానీలు ఉడకబెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయినాక ఈ ఆలు మటర్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేస్తున్నాను. బాగా ఫ్రై అయినాక మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాతే ఇవి వేసేసుకోవాలి. చూడండి, బాగా మసాలా వీటికి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఆ వాటర్ తోటే వేసేసానండి. కుక్కర్లో మనం పెట్టుకుంటాం కదా వాటర్ వేసుకొని ఉడకబెట్టడానికి, చక్కగా ఆ వాటర్తోనే అవి వేసేసాను. ఇంకా మనం వేరేగా వాటర్ అంటూ వేయ అవసరం లేదు. చూడండి, చక్కగా ఇవి కొద్దిగా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు పన్నీర్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్యూబ్స్ లాగా చక్కగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పన్నీర్ కూడా వేసేస్తున్నాను. ఆలు మటరు వేసేసాక ఒక 5 మినిట్స్ చక్కగా కలుపుకున్నాక ఈ పన్నీర్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కొంచెం ఇలా ఉంచుకోవాలి స్టవ్ మీద. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ. ఈ కర్రీ అయితే చక్కగా
చపాతీతోనైనా లేకపోతే పుల్కాలతో అయినా లేకపోతే రైస్తో అయినా చక్కగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా అన్నీ క్లియర్గా చూపించాను కదా, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. చూడండి, బాగా ఉడకనివ్వాలి. ఇంకా అలాగా కొంచెం వాటర్తో వేసేసాం కదా, కొంచెం చిక్కబడాలి. చక్కగా పన్నీర్ అయితే హెల్త్కి చాలా మంచిది కదండి. ఇంకా పిల్లలకు కూడా ఎక్కువగా పన్నీర్ పెడుతుంటాను. ఇంకా బాగా కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా లంచ్ అండి ఇది. పప్పు, రైస్, ఇంకా ఆలు మటర్ పన్నీర్ అండి కర్రీ, ఇంకా కీరా అండి. చూడండి, ఈ విధంగా ఈరోజైతే నేను లంచ్ ప్రిపేర్ చేశాను. దాల్ కూడా ఒక 4 కలిపి వేసుకున్నానండి. పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఇంకా రెడ్ కందిపప్పు కూడా ఉంటుంది కదా, మసూరి దాల్, అది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పంజాబ్ స్టైల్లో నేనైతే దాల్ చేసుకున్నాను.